సార్ కొంచెం మనం వెనక్కి వెళ్దాం, వెనక్కి సతీష్ లోగోలు పెట్టేశారు. శ్రీయేష్ గారిని కూడా వెళ్తున్నట్టు రావాల్సిందిగా కోరుతున్నామండి. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మన మేడం కలెక్టర్ మేడం కోరుతున్నామండి. కీర్తి చేకూరు గారిని కోరుతున్నాం. అతిథులందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నామండి. నమస్కారం. సో మీరందరూ కూడా సీఎం గారి స్పీచ్ విన్నారు అండ్ ఆంటర్ప్రినర్స్ చాలామంది మాట్లాడిన స్పీచెస్ కూడా విన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేజర్గా ఈరోజు ఇంత మంచి క్రియేట్ చేయగలిగారు. ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తేనో ముందుకు వస్తేనో కాదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు. ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మన కళ్ళెదురుగుండానే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు. అండ్ సీఎం గారు ఇంకొకటి అన్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని. మీ అందరి దగ్గర ఉన్నాయా? ఫోన్స్ లేవంటున్నారు. ఓకే, సో ఆ మాట మీద నిలబడండి, మంచిదే మాకు కూడా. సో నేను చూశాను హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరిది కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి చాలామంది దగ్గర, లేకపోతే చాలా మంచిదే. ఉన్నా సరే నా మనవి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి టెక్నాలజీ కూడా మనని మంచికి వాడచ్చు, చెడుకు కూడా వాడచ్చు. సో చాలామంది సెల్ ఫోన్స్ నుంచి కూడా మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒకే ప్రొఫెషన్లో రాణించాలని ఏం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా మనకి సెల్ ఫోన్ ద్వారా కూడా వస్తాయి. సెల్ ఫోన్ ఉంటే అందరూ కూడా షార్ట్స్ చూడడం, సినిమాలు చూడడం దీంతోనే అయిపోతుంది అంటున్నాను. సో ఇదే కాకుండా మన ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, సో మనకి ఎవరైతే ఇక్కడ ఇంట్రెస్ట్ మీ అందరికీ కూడా చిన్న చిన్న యూనిట్స్ పెట్టాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని చెప్పి 15 crores-తో 2 acres-లో ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ చేశాము. దీనికి సంబంధించి G+2 బిల్డింగ్ కట్టి అక్కడ ఉన్న చిన్న మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఆంటర్ప్రినర్స్కి ప్లేస్ అనేది అలాట్ చేస్తారు. సర్వీస్ సెక్టర్లో ఉన్న యూనిట్స్కి కానీ లేదా అసెంబ్లీ యూనిట్స్, స్మాల్ స్కేల్ అసెంబ్లీ యూనిట్స్కి కానీ అది మనం అలాట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎనీ అదర్ లాట్ ఆఫ్ లోన్స్, చాలా స్కీమ్స్ మనకు ఉన్నాయి. PM విశ్వకర్మ అని, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని, PM FME మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, వ్యవసాయం కానీ, హార్టికల్చర్ ఇవన్నీ ఎక్కువ. సో దానికి సంబంధించిన ఐడియాస్ కానీ, సో మీకు ఎటువంటి ఐడియా ఉండి నాకు పలానా చేయాలని ఉన్నా సరే లోన్ విత్ కొలేటరల్ కానీ వితౌట్ కొలేటరల్ కూడా ఇవ్వడానికి చాలా స్కీమ్స్ ముందున్నాయి. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా మీరు అందరూ పెట్టుకోవచ్చు. సింగిల్ డెస్క్ పోర్టల్ అని చెప్పి మనకి ఇండస్ట్రీస్ వెబ్సైట్లో ఉంటుంది. సో మీకున్న ఏ ఐడియాస్ ఉన్నా సరే దానికి సంబంధించిన ఫైనాన్షియల్ లోనింగ్ కానీ, అదర్ ట్రైనింగ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. మీలో 10 మంది ముందుకు వచ్చి మాకు ఇలాంటి స్కిల్ మాకు నేర్పించండి అని చెప్తే నేర్పించడానికి రెడీగా ఉన్నారు. సిమిలర్గా మీకు ఎనీ స్కిల్లింగ్ కానీ, ఇంగ్లీష్ మీద కానీ, ఎనీ అదర్ ఇష్యూస్ దేని మీద కానీ, స్కిల్లింగ్ కానీ, దానికి సంబంధించిన లోన్ ఫెసిలిటీ కానీ మీరు అప్లై చేసుకోండి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా. అది డైరెక్ట్గా జిల్లాలో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా రివ్యూ చేసి బ్యాంకర్స్కి కూడా చెప్పడం జరుగుతుంది. దీని మీద అవేర్నెస్ కూడా మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కానీ, అదర్ ఆంటర్ప్రినర్స్కి కానీ ముందుకు తీసుకెళ్ళండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా
ఒక ఇండస్ట్రియల్ ప్రెసిపిటేషన్ సెంటర్ పెట్టాలన్న లక్ష్యంలో భాగంగా ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్సి బహుళ అంతస్తుల కాంప్లెక్స్ నిర్మాణం చేసి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ పెట్టుకునే వారికి అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే లక్ష్యంలో చంద్రబాబు గారు తీసుకున్న బృహత్తర కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున అన్ని చోట్ల కూడా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం అవుతుంది. కోర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ 2 ఎకరాల భూమిని కేటాయింపు చేసి 15 కోట్ల రూపాయలతో బహుళ అంతస్తుల 35,000 చదరపు అడుగులతోటి భవన నిర్మాణం చేసి వివిధ సంస్థలకు కేటాయింపు చేసి ఇక్కడే ఉపాధి లభించేలా చేసే లక్ష్యంలో ఏర్పాటు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం కూడా మొదలైంది. వారికి శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఇది పూర్తి చేసి కేటాయింపులు చేసి మనల్ని కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా అభివృద్ధి పొందాల ముందుకు తీసుకెళ్ళడం కోసం, రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని మనం చూస్తున్నాం. 15 నెలలుగా నిర్విరామంగా తిరుగుతూ చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వివిధ పారిశ్రామిక పెద్దలందరినీ ఆహ్వానించి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టించి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. దీన్ని మనందరం కూడా ఆహ్వానిద్దాం. తప్పకుండా రాబోయే భవిష్యత్తులో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు రావాలని మన ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న సందర్భంలో ఈరోజు మనం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వారి యొక్క పరిశ్రమలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారులు సహకరిస్తున్న సందర్భాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచనల్ని మీరందరూ కూడా శ్రద్ధగా గమనించడం, యువకులు అలానే కాలేజీ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడాన్ని నేను మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైంలో మానిటరింగ్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మాదిరిగా ముందందరం కష్టపడేవాళ్ళం, ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలు ఉన్నారు, 7వ తరగతి నుంచి. అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసరం, భావితరాల కోసరం, వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.